మత ఉన్మాదం పైన మీరు తెలుగులో ఇచ్చిన కంటెంట్ ఇప్పటి వరకు ఎవరు మాట్లాడలేదు. అలాంటి దిగంబర్ కాంబ్లే గారు ఒక కులానికి పరిమితమై కులనాయకుడిగా మారిపోయిండా? వాస్తవానికి కుల నాయకుడిగా నేను మారలేదు, మారను కూడా. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కొరకు, రాజ్యాంగ రక్షణ కొరకు నేను ఆల్వేస్ బాబాసాహెబ్ సైనికుడిగా పనిచేస్తాను. ఈ దేశం ఎప్పుడైతే సంకటంలో ఉంటుందో అప్పుడప్పుడు ఆ సంకటంలో ఉన్న దేశానికి ప్రశ్నించే గొంతుకనే, ఆ ప్రశ్నించే గొంతుకలున్న కులంలో నేను పుట్టిన. నేనేం చెప్పట్లా, మీకు గర్వంతో అంటున్నాను, ఈగోతో అంటున్నాను అనొచ్చు. ఒక సందర్భంలో శంకరానంద్ శాస్త్రి గారు రాసిన పుస్తకం నా దగ్గర ఉంది, రెఫరెన్స్లో మధ్యలో చూయిస్తా. బాబాసాహెబ్ అనుచరుడు, అత్యంత సన్నిహితుడు. పూనా ప్యాక్ట్ బనాం గాంధీ అంటే పూనా ప్యాక్ట్లో జరిగినటువంటి మొత్తం చర్చను చాలా క్లుప్తంగా వివరంగా వివరించడం జరిగింది. ఆ చర్చలో ఒక దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా చెప్తారు, ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాల పక్షాన నేను నిలబడ్డాను, ఎప్పుడైతే ఈ బ్రాహ్మణీయ వ్యవస్థ మీద నేను ధ్వజం ఎత్తాను, అన్ని వేళల్లో మీరు నాకు తోడుగున్నారు. వాళ్ళు నా మీద హత్యాయత్న ప్రయత్నాలు చేసినప్పటికీ దాన్ని అడ్డుకున్నది మీరు మాత్రమే. నేను మహర్ కులంలో పుట్టినందుకు గర్విస్తున్నాను. ఒకవేళ నేను ఈ కులంలో పుట్టి ఉండకపోతే ఈ దేశంతో ఇంత పెద్ద పోరాటం చేసి నేను పీడితుల గొంతునయ్యేవాడిని కాను, వారికి హక్కులు కల్పించేవాడిని కాను అని ఒక ఎమోషనల్గా చెప్తారు ఒక మీటింగ్లో. రికార్డెడ్ మీటింగ్ అది, ఆ సందర్భం ఉంది నా దగ్గర. విషయం ఏమిటంటే, చాలామందికి నేను కుల నాయకుడుగా, అటు మాలల సింహ గర్జన దేని కొరకు జరిగింది? అవును, కుల నాయకుడు కాందే మీరు మొదటి ఆడ సభలన్నీ వరుసగా జిల్లాలో సభ మీరు పెట్టారు కదా, మీ అధ్యక్షతన మీరు అందరినీ జనాన్ని మొత్తం పోగేసి అది పెట్టడం మీ ఆధ్వర్యంలో జరిగినప్పుడు కుల నాయకుడు కాదు అని చెప్పుకోవడానికి దౌర్భాగ్యం ఏంటంటే, వాస్తవానికి ఈ రిజర్వేషన్ వర్గీకరణ అనే అంశం మీద నేను రావడం కంటే ముందు బాధాకరమైన ఒక విషయం చెప్తాను. ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ను మనం పరిశీలనలో తీసుకుంటే 92% ఈ దేశ ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో, 8% ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి ఉంటుంది. ఆ 8% లో 5% ప్రైవేట్ సెక్టార్ది, 3% గవర్నమెంట్ సెక్టార్ది. ఆ 3% ఉన్న గవర్నమెంట్ సెక్టార్లో ఈ 2% అనేది ప్రమోషన్స్ మాధ్యమం ద్వారా భర్తీ అవుతుంది. ఒక ఐఏఎస్ ఉన్నాడు, ఆయన సెక్రటరీగా, ప్రిన్సిపల్ సెక్రటరీగా, ఇట్లా ప్రమోషన్స్ మాధ్యమంలో జరుగుతుంది. మిగిలిన 1% ఈ దేశంలో ఉన్నది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఆ 1% లో 50% జనరల్ కు ఉంటది, 50% రిజర్వ్డ్ కేటగిరీకి ఉంటది. ఆ 1% లో నేను చెప్పేది అంటే 0.5%, 0.5%. ఆ 0.5% లో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు అమల్లోకి వచ్చిన రిజర్వేషన్ శాతం ఎంత అంటే 0.2%. సగం కూడా ఇంప్లిమెంట్ కాలేదు. నేను ఎస్సీల మాట మాట్లాడట్లేదు, ఎస్టీ, బీసీ, ఎస్సీ వీళ్ళు ముగ్గురు కలిపి ఉన్న 50% రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ లో 0.2% భర్తీ అయింది. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఒక ఇష్యూ మీద నేను మాట్లాడాల్సి రావడం నిజంగా దురదృష్టమే. కాకపోతే వర్గీకరణ పేరిట, సారీ టు ఇంటరప్ట్, మీరు చెప్పిన 0.2% లో దాన్ని మొత్తం ఫుల్ గా ఇంప్లిమెంట్ చేయడానికి ఐక్య ఉద్యమాలు రావాలి, కొట్లాడాలి, మీలాంటి వాయిసెస్ గట్టిగా వినిపించాలి. అది వదిలేసి ఒక కులం సంబంధించిన సభ పెట్టుకొని దాంట్లో మీరు గట్టి సుందర్ గారు మీకు ఐడియా ఉంది, ఎట్లా దాన్ని సమర్థించుకుంటారు? మీకు ఐడియా ఉంది, ఆలోచన ఫేస్బుక్ వేదిక గ్రూప్ లో మీరు దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. గతంలో మతోన్మాదం మీద, మనువాదం మీద, మనుస్మృతి మీద, అదేవిధంగా ఈ దేశ
రిసోర్సెస్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద, రాజకీయం మీద, అన్నిటి మీద మాట్లాడినాం. మాట్లాడలేదు అంటలేను. ఇక్కడ జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యంత కష్టపడి, వ్యవస్థతో కష్టపడి సాధించి పెట్టినటువంటి ఆ రాజ్యాంగబద్ధమైనటువంటి రిజర్వేషన్లు వర్గీకరణ అనే ఒక విషయం మీద, ఆ వర్గీకరణ అనే విషయం మీద మొత్తం రిజర్వేషన్లను ఎత్తేసే ఒక బలమైన కుట్ర ఆ జడ్జిమెంట్ లో కనబడుతుంది. ఏ జడ్జిమెంట్ లో? జడ్జిమెంట్ కాదు, మాండేటరీ అయితే జడ్జిమెంట్ అనాలా. ఇది సుప్రీంకోర్టు ఆయా రాష్ట్రాలకు ఇచ్చినటువంటి గైడ్ లైన్సెస్. ఇది 565 పేజెస్ ఉంటుంది. దీని మొత్తం కంక్లూషన్ ఏంటి ఈ రోజు మీ ఇంటర్వ్యూ ద్వారా అంటే, నాకు ఇప్పటివరకు అంత మీలాంటి ఒక మంచి వేదిక దొరకకపోవడం చేత నేను ఈ ఆర్గ్యుమెంట్స్ ను పైనే మాట్లాడాను. దౌర్భాగ్యం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక కుల నాయకుడు మంద ఏలియా, ఇక మీరు గౌరవించాల కులాన్ని, మీ మాట రాకంటే ముందు ఈ వేదిక మీద ప్రశాంతమయంగా పొలైట్ గా మాట్లాడదాం. నేను ఒకటే మాట అంట, ఈ దేశంలో రాజ్యాంగం కంటే ముందు పీడిత కులాలకు ఉన్న పరిస్థితులు మీకు తెలుసు, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు. రాజ్యాంగం తర్వాత తెలుసు. నాకు నిజంగా కృతజ్ఞత భావం ఉంది. నా బ్రతుకులు మార్చినటువంటి మహనీయుడు నేను దేవుడిగా కొలుస్తా బాబాసాహెబ్ను. ఒక ఇంటర్వ్యూలో ప్రెస్ మీట్ పెట్టి బాబాసాహెబ్ను అవమానిస్తాడు. నేను ఎవరినైతే ఆదర్శంగా తీసుకుంటానో, నాకు జీవితం ఇచ్చినటువంటి ఆ బాబాసాహెబ్ పట్ల నేను ఎంత ఎమోషనల్గా ఉంటానో, ఆ బాబాసాహెబ్ మీద క్రిటిక్స్ పెట్టే అంత స్థాయి అతడిది. 4వ తరగతి చదువు లేదు, వచ్చింది ఆర్ఎస్ఎస్ మాధ్యమం ద్వారా. నేను అన్ని ప్రూవ్ చేస్తాను ఈరోజు. నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. పర్సనల్ అటాక్ లా కాకుండా, పర్సనల్ విషయాల్లో కాకుండా సబ్జెక్ట్ ఏందో మీకు గతంలోనే చెప్పాను. దిగంబర్ కామ్లే దగ్గర ఎవిడెన్స్ లేకపోతే నా నోటి నుండి పదం కూడా పలకను. నేను పదం కూడా పలకను. అది ఏ డిబేట్ అయినా, హిస్టారికల్ డిబేట్ అయినా, ఆర్కియాలజికల్ డిబేట్ అయినా, సోషియాలజికల్ డిబేట్ అయినా, లేదా పొలిటికల్ డిబేట్ అయినా, కాన్స్టిట్యూషనల్ డిబేట్ అయినా, ఏ డిబేట్ అయినా, నేను గతంలో మీకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆల్ ఎవిడెన్సెస్ తో అన్ని బుక్స్ మోసుకొచ్చి మరి మీకు చూపించిన సందర్భం ఉంది. నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీరు కొద్దిగా ఆగి ఓపికతో నన్ను వింటే మాత్రం నేను చేస్తాను. 4వ తరగతి చదువు లేనటువంటి ఒక వ్యక్తి ఈ దేశంలో మందకృష్ణ మాదిగ కంటే, దేశంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలమాదిగలను మనం ఒకవేళ స్టడీ చేసినట్లయితే కారంచెడు జరిగింది, చుండూరు జరిగింది, ఐక్య ఉద్యమాలు చేశారు. ఈ కారంచెడు, చుండూరులో మాలల నాయకత్వంలో ఉద్యమం చాలా బలపడ్డది. బొజ్జ తారకం సార్ కావచ్చు, కత్తి పద్మరావు సార్ కావచ్చు, వీళ్ళ ఆధ్వర్యంలో చాలా బలమైన ఉద్యమం కొనసాగింది. ఈ ఉద్యమము రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడమే కాదు, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు నెట్టేసింది మాలమాదిగల ఉద్యమం. ఎగ్జాక్ట్లీ తెలుగు ఉద్యమం, చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఒక సమాజంలో ఐక్య ఉద్యమాలు తీసుకొచ్చి అక్కడ ఉద్యమం చేసింది మాలమాదిగలని. ఇప్పుడు పేర్లు ఈ రోజు ఎందుకు వచ్చింది? బికాస్ ఆఫ్ ఎంఆర్పిఎస్ మూలంగా ఈ రోజు నేను కులం పేర్లు ఉచ్చారాల్సి వస్తుంది తప్ప, దానికంటే ముందు ఎస్సీ కులాలు అన్నారు కదా, దళిత ఉద్యమాలు కదా, దళిత ఉద్యమాలు లేదా ఎస్సీ కులాలు అని అన్నారు. ఆ ఎస్సీ కులాల్లో ఎన్ని ఆ షెడ్యూల్లో ఉన్నాయో అన్ని కులాలు కలిపి మాట్లాడిండ్రు. ఓన్లీ చట్టం తేవడమే కాదు, నాకు తెలిసి ఇది దేశ రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీ రాజకీయం అత్యంత ప్రభావితమైనటువంటి రాజకీయం. ఆ ఇందిరాగాంధీని సైతం ఛాలెంజ్ చేసే ఒక రాజకీయ నాయకుడు ఆంధ్రప్రదేశ్ నుండి పుట్టుకొచ్చాడు, ఆయన ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు రాజకీయ ప్రస్థానం ఇక్కడ ఎస్సీ ఐక్య కులాలు చేస్తున్నటువంటి ఉద్యమం, అంటే దళితులు చేస్తున్నటువంటి ఉద్యమం ఎంత సమాజాన్ని ప్రభావితం చేసినాయంటే, ఆ ఎన్టీ రామారావు సైతం దిగి వచ్చి వీళ్ళతో చర్చించి సీట్లు డిసైడ్ చేద్దామనే పరిస్థితికి దిగజారే
సిచ్యువేషన్ ఏర్పడింది. ఎంత బ్యూటిఫుల్ సమాజం అంటే, ఈ దేశంలోనే అత్యున్నత చైతన్యం కలిగి ఉన్నటువంటి సమాజం ఆంధ్రప్రదేశ్ సమాజం. ఎవరి నాయకత్వంలో అనే విషయం పక్కన పెడితే, ఐక్యంగా దళిత ఉద్యమాలు చాలా బలంగా కొనసాగుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ చాలా బలమైన ఒక కుట్ర చేసింది. నేను ఆర్ఎస్ఎస్ అని అనేసరికి మీకు చాలా మందికి ఆయన పీడిత కులాల నాయకుడు, అతను వాస్తవంగా ఒక డెమోక్రటిక్ రైట్స్, నేను అన్ని విషయాలకు వస్తా. నేను అతన్ని పేరు పెట్టి పిలవడానికి కూడా ప్రాథమిక కారణం, నేను దేవుడుగా ఆరాధించే వ్యక్తి, నా జీవితాన్ని ఇచ్చినటువంటి వ్యక్తిని అత్యంత అవమానపూరితంగా ప్రెస్ మీట్ పెట్టి, అంబేద్కర్ ఆయన ఏదో క్లాస్మేట్ అయినట్టు, ఆయనకి ఏదో బామర్ది అయినట్టు అగ్రెసివ్ గా ఆయన ఇతర కులాలకు ఏం చేయలేదు, కేవలం మహర్ కులం కొరకు చేశాడు. బౌద్ధాన్ని స్వీకరించేటప్పుడు తన కులాన్ని మాత్రమే తీసుకెళ్లాడు, మిగతా కులాలను తీసుకెళ్లలేదు. బౌద్ధం స్వీకరించడానికి 10 కారణాలు చెప్పిండంట, ఇట్లా ఒక పుస్తకం చూయించి. ఆ 10 కారణాల్లో ఆయనకు అంటరానితనం ఉన్నదంట. ఆయనకు స్కూల్ కు బయట కూర్చోబెట్టారంట. 4వ తరగతి చదువులేనటువంటి ఒక మూర్ఖుడు, ఈ ప్రపంచంలోని అత్యున్నత జ్ఞాని, 32 డిగ్రీలు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక మహానుభావుణ్ణి, ఈ దేశంలో పీడిత వర్గాలకు దేవుడు, బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా ఈరోజు రాజ్యాంగబద్ధమైన హక్కులు పొందుతున్నారంటే ఆయన పోరాట ఫలితం. అటువంటి వ్యక్తిని ఎంత అగ్రెసివ్ గా, ఎంత తీసి పారేసినట్టు ప్రెస్ మీట్ లో చెప్తున్నాడంటే, అక్కడ ఆర్ఎస్ఎస్ మీకు ఎవిడెన్స్ ఇస్తాను. ఆ ఎవిడెన్స్ లో నేను చాలా వరకు మీ దగ్గర వస్తున్నా అంటే ఎవిడెన్స్ లేకుండా రాకూడదు. లోక్మత్ సమాచార్ 22 జనవరి 1994 94 ఆర్ఎస్ఎస్ కు సంబంధించినటువంటి ఒక రహస్య పత్రం లీక్ అయిందని ప్రచురితం చేసింది. మీకు ఐడియా ఉండొచ్చు, చాలా వరకు చాలా ఆథర్స్ దాంట్లో, మన తెలుగులో మడి విప్పిన చరిత్ర భ్రజరంజన్ ముని, ఇంగ్లీష్ లో అయితే డీబ్రాహ్మణైజేషన్ పుస్తకం పేరు. నేను కన్ఫర్మేషన్ కొరకు రచయిత బ్రజరంజన్ మునిని మొన్న రీసెంట్లీ మాట్లాడాను. అయ్యా మీరు ఈ సోర్స్ తీసుకున్నారంటే వాట్ ఈస్ ద బేసిస్ అంటే, ఆయన అన్ని ఆధారాలు నాతో డిస్కస్ చేశారు, చాలాసేపు మాట్లాడినాం. అయితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మీద డిస్కస్ చేస్తే బాధపడ్డాడు ఆయన. ఆ ఆర్ఎస్ఎస్ రహస్య పత్రంలో ఒక పాయింట్ చెప్తాను. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాస్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలి. ఆర్ఎస్ఎస్ రహస్య పత్రంలో 94 లో కృష్ణ మాదిగ ప్రస్తావన స్టార్ట్ అవుతుంది. 94 లో ప్రస్తావన స్టార్ట్ అయినప్పటి నుండి నేటి వరకు ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉంటాయనే విషయము ఎస్సీ కులాలు మర్చిపోయినాయి. నేను రఫ్లీ క్యాల్కులేషన్ చేస్తే 2 నుండి 2.5 లక్షల బ్యాక్లాగ్ ఉద్యోగాలు ఎస్సీ కులాలు నష్టపోవడానికి ప్రాథమిక కారణం ఎవరంటే మంద ఏలియా, కృష్ణ మాదిగ. ప్రాథమిక కారణం ఈ మేనిఫెస్టోలో ఉంది,